వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సిద్ధాంతి గారు అప్లోడ్ చేసే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు. మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియజేయండి. గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు. శ్రీ మహాగణాధిపతయే నమః. వాస్తు వైభవం శీర్షికలో భాగంగా మనం ఇంతవరకు మన గృహంలో తూర్పు దిక్కు ఎలా ఉండాలి, పడమర ఎలా ఉండాలి, ఉత్తరం ఎలా ఉండాలి, దక్షిణం ఎలా ఉండాలి, ప్రతి గదిలోనూ ఈ గోడల దగ్గర ఏవి చేయాలి చేయకూడదు అనేటువంటి విషయాలని గతంలో వీడియోలో తెలుసుకున్నాం. అలాగే ఈశాన్య మూల యొక్క ప్రాధాన్యత, ఈశాన్య మూల ఎటువంటి పనులు చేయొచ్చు, ఎటువంటి పనులు చేస్తే ఎంత ప్రమాదం ఉంటుంది అనేటువంటి విషయాలను గత వీడియోలో తెలుసుకున్నాం. ఇప్పుడు దాని ఎదురుగా ఉండేటువంటి మూల నైరుతి మూల, అంటే పడమరకి దక్షిణానికి మధ్య ఉండేటువంటి ఈ కార్నర్, ఈ మూలని నైరుతి మూల అని అంటారు. ఈ నైరుతి మూల ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అనేటువంటి అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీనికి ఈ విషయాలన్నీ తెలియజేయడానికి కారణం ఏంటంటే, ఎవరైతే అద్దెళ్లలో ఉండి సొంత ఇల్లు కళ నెరవేర్చుకోలేకపోతున్నారో వాళ్ళకి అర్థం కాదు. 24 గంటలు కష్టపడతారు, 365 రోజులు కష్టపడతారు. ఎంత కష్టపడ్డా కూడా డబ్బులు మిగలవు. ఆ డబ్బుల్ని మిగుల్చుకోలేరు. ఆ తర్వాత మిగుల్చుకుని కాస్త స్వగృహం ఏర్పరచుకోవాలనుకునే వాళ్ళకి ఏదో ఒక అనారోగ్యమో, ఖర్చో, ఏదో ఒక ప్రమాదమో జరిగి మొత్తం డబ్బంతా ఖర్చు అయిపోతుంది, మళ్ళీ మొదలుకు వస్తారు. ఇటువంటి పరిస్థితులన్నీ ఎందుకు జరుగుతాయి అనేటువంటి అంశం వాళ్ళకి అర్థం కాక చాలా బాధపడుతూ ఉంటారు. ఇటువంటి అంశాలను తెలుసుకుని మన ఇంట్లో జరిగేటువంటి పొరపాట్లను మనం కొంతవరకు తెలుసుకుని కనుక పరిహరించుకోగలిగేటట్లయితే, డెఫినెట్గా ఆ దోషాలను పోగొట్టుకోగలిగేటట్టయితే మనం సొంత ఇంటి కళ నెరవేర్చుకోవచ్చు. స్వగృహం ఉన్నవాళ్ళు ఆ జరిగే పొరపాట్లని స్పష్టంగా ఆపగలుగుతారు. ఇకపోతే ఇక్కడ ఉన్నటువంటి అన్నింటిలోకి అత్యంత ప్రమాదకరమైనటువంటి మూల అంటూ ఏదన్నా ఉంటే అది నైరుతే. అయితే ఇది ప్రమాదకరమైంది అంటున్నాం. ప్రమాదకరమైన మూల అని చెప్పడానికి కారణం ఏమిటి అంటే, నైరుతి యొక్క మూలకి అధిపతి నిరుతి అనేటువంటి రాక్షసుడు. వాస్తుశాస్త్ర రీత్యా ఈ నిరుతి అనేటువంటి రాక్షసుడు మనిషి యొక్క రక్త మాంసాలను బ్రతికుండంగానే క్షీణింపచేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు. రాక్షసుడు అంటేనే నెగటివ్, దేవుడు అంటే పాజిటివ్. అలాగే ఈ నిరుతి ఎలా ఉండాలి అనేటువంటి అంశాన్ని, వాస్తుశాస్త్రంలో ఎలా ఉండాలనేటువంటి అంశాన్ని మన పెద్దవాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. మనం ఇందాక ఈశాన్య మూల గురించి చెప్పేటప్పుడు ఏం చెప్పామంటే, ఈశాన్య మూల పొరపాటును కూడా ఒక చిన్న పుల్ల కూడా పెట్టవద్దు, చీపిరి చాటల్ని పెట్టవద్దు, అలాగే ఏ రకమైన బరువుల్ని ఉంచవద్దు అని చెప్పాం. దానికి రివర్స్, ఎదురుగా ఉన్నటువంటి ఈ మూలలో ఎంత బరువు ఉంచితే అంత మంచిది. పెద్ద పెద్ద ఇనపెట్టెలు, సోఫాలు, పాతకాలం బీరువాలు ఏమున్నా సరే, బరువైనటువంటి వస్తువు ఏదైనప్పటికీ కూడా ఈ నైరుతి మూల ఉంచటం వల్ల, ఈ నైరుతిలో బరువులు పెట్టడం వల్ల నైరుతి యొక్క శుభ ఫలితాలను పొందగలుగుతాం. ఇందాక అత్యంత ప్రమాదకరమైనటువంటి మూల అంటున్నాం. దాన్ని గనక కరెక్ట్గా వినియోగించుకోగలిగితే ఆ నైరుతి చేసేటువంటి సహాయం చాలా అసాధారణంగా ఉంటుంది. కనుక అక్కడ ఏం తప్పులు జరగకూడదో తెలుసుకుందాం. అది తెలుసుకునే ముందు మీ ఇంట్లో గనక, అంటే మనం నివసించేటువంటి ఇంట్లో, అది అద్దె ఇల్లైనా స్వగృహమైనా ఏదేమైనప్పటికీ కూడా, ఎవరైనా సరే దీర్ఘ రోగులు, అంటే నిరంతరం మందులు వాడటం, ఒక బెడ్ ఉంటుంది, ఆ బెడ్ మీద ఒక పేషెంట్ ఉంటాడు, మందులు వాడుతూనే ఉంటారు, డాక్టర్లను మారుస్తూనే ఉంటారు, అన్నీ జరుగుతూనే ఉంటాయి. ఆ పేషెంట్ లేవడం అనేటువంటిది జరగదు, బెడ్కి అంటుకుని అలాగే ఉంటారు. వీరు వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమాతిశయంతో, ప్రేమాభిమానాలతో వాళ్ళని వదులుకోలేక మానసికంగా నలిగిపోతూ ఉంటారు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇవన్నీ చెడ్డ లక్షణాలు ఎక్కడైనా ఉండేటట్లయితే ఆ ఇంట్లో నైరుతి దోషాలు ఉన్నాయో ఏమో ఒక్కసారి గమనించండి. నైరుతి దోషాలు అంటే ఏమిటి? ఇక్కడ మనం ఇంటికి వాకిళ్ళు ఉండేటప్పుడు దక్షిణ నైరుతిలో కానీ పశ్చిమ నైరుతిలో కానీ ఎటువంటి పరిస్థితుల్లో వాకిళ్ళు ఉండరాదు. ఇలా ఉంటే
ఖచ్చితంగా ఆ ఇంట్లో దీర్ఘరోగులు ఉంటారు. మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. పలానా యాత్రకి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు కారు ప్రమాదం జరిగి ఇంతమంది మరణించారు, ఇంతమందికి గాయాలైనాయి. ఇటువంటి వార్తలు చూసినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇళ్ళని పరిశీలించినప్పుడు మనం గమనించేటువంటి అంశం ఏంటంటే డెఫినెట్గా అక్కడ నైరుతి దోషాలు ఉంటాయి. వాటిల్లో ముఖ్యంగా నైరుతి వాకిళ్ళు ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నైరుతి పెరిగి ఉంటుంది. అంటే ఇట్లా పడమర నైరుతిగా కానీ ఇట్లా దక్షిణ నైరుతిగా కానీ పెరిగి ఉండేటట్లయితే ఆ ఇంట్లో ఇటువంటి ఉపద్రవాలు జరుగుతాయి. కనుక మీరుండేటువంటి ఇల్లు అద్దె ఇల్లు అయినా సరే నైరుతి పెరిగి ఉండరాదు. నైరుతి వాకిళ్ళు కానీ కిటికీలు కానీ ఉండరాదు. నైరుతి నుంచి గాలి వెలుతురు ప్రవేశించరాదు. బరువైనటువంటి వస్తువులు ఉండాలి. ఇవి మనం చేయవలసినటువంటి పనులు. ఒకవేళ అలా ఉంటే ఏం చెయ్యాలి? మేము ఉండేది అద్దె ఇల్లు, నైరుతి పెరిగింది, నైరుతి వాకిలు ఉంది, ఇది మూసేయమంటే మా ఇంటి ఓనర్ ఒప్పుకోడు అని కనుక అనుకునేటట్లయితే తక్షణం ఆ ఇంటిని ఏమాత్రం ఆలోచించకుండా ఖాళీ చేసేయండి. ఈ విషయంలో రాజీ పడవద్దు. మిగతా దోషాలన్నీ ఒకెత్తు, నైరుతికి సంబంధించినటువంటి దోషాలు ఒకెత్తు. దీనికి కారణం నైరుతిని పరిపాలించేటువంటిది నిరుతి అనేటువంటి రాక్షసుడు. రాక్షస కృత్యాలు ఎలా ఉంటాయి? చాలా భయంకరంగా ఉంటాయి. దేవతలు ఇబ్బందులు కలిగిస్తే ఒక పరిధికి వెళ్ళిన తర్వాత తిప్పుకునే అవకాశం ఉంటుంది. కానీ రాక్షసులకు దయాధర్మం ఉండదు కాబట్టి వాళ్ళని రాక్షసులు అంటారు. కనుక ఈ నిరుతిలో అంటే ఈ నిరుతి కలిగించేటువంటి ఇబ్బందుల నుంచి తప్పించుకోవాలంటే మీరుండేటువంటి గృహానికి నైరుతి కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా ఉండాలంటే నైరుతి 90 డిగ్రీలకు ఉండాలి. నైరుతి వాకిళ్ళు కానీ కిటికీలు కానీ ఉండకూడదు. నైరుతి మూసి ఉంచాలి. అంటే నైరుతి కప్పు వేసి ఇక్కడ దాకా మూసేసి కరెక్ట్గా స్లాబ్ వేసి గోడలు కట్టేసి నైరుతి కరెక్ట్గా క్లోజ్ చేసి ఉంచాలి. అలా ఉంటే నైరుతి యొక్క చెడ్డ ఫలితాలు రివర్స్లో మంచి ఫలితాలుగా మారుతాయి. కనుక ఈ నైరుతి దిక్కులో ఉండేటువంటి అంశాలని కాస్త పరిశీలించండి. మనం కొన్ని చోట్ల చూస్తుంటాం, మనకి కొన్ని డౌట్లు కూడా వస్తూ ఉంటాయి. నైరుతి మూల మాకు ఎలా తెలుస్తుంది అంటే ఈ రోజున నైరుతి గురించి తెలియని వాళ్ళు లేరు. కారణం ఏంటంటే బీరువాని తీసుకెళ్ళి ఖచ్చితంగా నైరుతిలో తూర్పు ముఖద్వారంగా కానీ ఉత్తర ముఖద్వారంగా కానీ పెట్టి దాంట్లో ధనం నిల్వ చేస్తూ ఉంటాం. ఇలా ఉండేటట్టయితే ఈ సంపద స్థిరంగా ఉంటుంది. ఎంత డబ్బైనా సరే ఇక్కడ ఉంటుంది. కారణం ఏంటంటే పెద్ద ఎనపెట్టిలో పెట్టి పెడతాము, బరువు ఉంటుంది. బరువు ఎప్పుడైతే ఉంటుందో నైరుతి యొక్క శుభ ఫలితాలు ఉంటాయి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇల్లు కడిగేటప్పుడు మనకు అర్థమవుతుంది, ఇక్కడ కనుక నీళ్లు పోస్తే ఖచ్చితంగా ఆ నీళ్లు ఈశాన్యంగా వెళ్ళిపోవాలి. అంటే ఈశాన్యంగా పారాలి. అంటే ఈశాన్యం పల్లం ఉండాలి, తూర్పు పల్లం ఉండాలి, ఉత్తరం పల్లం ఉండాలి. కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ నైరుతి పల్లం ఉండరాదు. నైరుతి గనక పల్లం ఉండి నైరుతిలో దక్షిణ నైరుతిలో కానీ పడమర నైరుతిలో కానీ నీళ్లు బయటికి వెళ్ళేటువంటి తూములు గనక ఉండేటట్లయితే ఆ ఇంట డబ్బులు నిలబడవు, ఆరోగ్యం ఉండదు, దీర్ఘకాలిక రోగాలు ఆ ఇంట తాండవం చేస్తూ ఉంటాయి. మరి నైరుతి బ్లాక్ ఇళ్ళు కానీ దక్షిణ ఫేస్ ఇళ్ళు కానీ ఏం చేయాలంటే దక్షిణ ఫేసులకైతే ఆగ్నేయ ద్వారా నీళ్లు బయటికి వెళ్ళాలి, లేదా దక్షిణ ఫేస్ ఇళ్ళు అయితే ఈశాన్యం దాకా పంపించి ఇట్లా ఆగ్నేయంగా బయటికి పంపించడం చేయాలి. అంతేగాని ఎటువంటి పరిస్థితుల్లోనూ నైరుతిలో తూములుంచి నీళ్లు బయటికి పంపరాదు, పల్లం ఉండరాదు. దేనికంటే పల్లం ఉండరాదు? ఏ దిక్కు అయినా సరే వాయువ్యం, ఈశాన్యం, ఆగ్నేయం కంటే నైరుతి ఎప్పుడూ కూడా ఉన్నతంగా మెరకగా ఎత్తులో ఉండాలి. అప్పుడు నైరుతి యొక్క సంపూర్ణ శుభ ఫలితాలను పొందుతారు, ఆర్థికంగా ముందంజ వేయగలుగుతారు, చక్కటి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. కనుక నైరుతికి సంబంధించినటువంటి అంశాలు ఇవి. నైరుతిలో ఎప్పుడు కూడా బలమైన చెట్లు ఉండాలి. అంటే నైరుతి ఈ ప్రహరీలో బలమైనటువంటి చెట్లు అంటే పెద్ద చెట్లు. పెద్ద చెట్లు అంటే వేప చెట్లు, మామిడి చెట్లు, ఇలా పెద్ద పెద్ద చెట్లు ఏమైనా ఉంటే అవి నైరుతిలో ఉండేటట్టయితే అవి మరింత మనకి శుభ ఫలితాలని ఇస్తాయి. అంటే బరువు, ఎత్తైన కట్టడాలు, ఉన్నత స్థితి, హైట్ ఉండటం, ఇవన్నీ కూడా నైరుతిలో ఉండాలి. వీటిని ఒకసారి మన ఇంట్లో ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ లక్షణాలు కనుక ఉండేటట్లయితే మనం ఆర్థికంగా ఆరోగ్యపరంగా మంచి ఉచ్చస్థితికి వెళ్ళగలుగుతాం. అలా వెళ్ళగలిగేటట్టయితే సొంత ఇంటి కళ ఎవరైతే కంటున్నారో, అద్దె గృహాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే సొంత ఇల్లు కొనుక్కోవాలనుకుంటారో వాళ్ళు ఈ నైరుతి దిక్కు కనుక నేను చెప్పినటువంటి నియమాల్ని 1-2 సార్లు విని పాటించగలిగితే చక్కటి శుభ ఫలితాలను పొందుతారు,
సొంత ఇంటి కల నెరవేరుతుంది. సొంత ఇంట్లో ఉండేటువంటి వాళ్ళైతే మరింత ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉచ్చ స్థితిని పొందగలుగుతారు. చక్కటి పురోభివృద్ధిని సాధించగలుగుతారు. నైరుతికి సంబంధించి ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ ఉండాలి. అంటే యజమాని నివసించేటువంటి గది ఏదైతే ఉంటుందో అది నైరుతి మూలగా ఉండాలి. యజమాని గనక ఈ నైరుతి గదిలో నిదురించేటట్లయితే, అంటే ఇంటికి పెద్ద ఎవరైతే ఉంటారో వారి నైరుతి గదిలో ఉండేటట్లయితే వారి మాట సాగుతుంది, వారు ప్రయోజకులవుతారు, వాళ్ళు పరిపాలించగలుగుతారు. నైరుతి అంతా పరిపాలన. అంటే ఇంటి యజమాని ఇంటిని పరిపాలిస్తాడు అంటే వాళ్ళనేదో శిక్షిస్తాడు, శాసిస్తాడు అని కాదు, కానీ చక్కగా వాళ్ళని బాగా చూసుకోగలిగిన శక్తి సామర్థ్యాలు వస్తాయి. ఈ నైరుతి మూల పడకను ఏర్పాటు చేసుకుని, అలాగే దక్షిణ దిశగా తల ఉంచి ఉత్తర దిశగా కాళ్ళు ఉంచి ఈ నైరుతి బెడ్రూమ్లో యజమాని గనక పడుకోగలిగేటట్లయితే ఖచ్చితంగా మంచి శుభ ఫలితాలను పొందుతాడు. ఆ యజమాని కానీ ఆ కుటుంబ సభ్యులు కానీ చక్కటి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. కొన్ని సందర్భాల్లో ఈ రోజున లేటెస్ట్గా ఇక్కడ నైరుతిలో దక్షిణం పడమర కప్బోర్డ్స్ వస్తున్నాయి. వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే తప్పనిసరి పరిస్థితులు అని చెబుతూ ఏం చేస్తున్నారంటే ఉత్తరం తలగడ ఇలా దక్షిణం కాళ్ళు పెట్టేట్టు కొన్ని చోట్ల తయారు చేస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. ఎవరైతే నైరుతి గదిలో ఇలా ఉత్తరం తల దక్షిణం కాళ్ళు పెట్టుకుని పొద్దున నిద్ర లేవగానే యమస్థానమైనటువంటి దక్షిణాన్ని చూస్తారో వారు తప్పనిసరిగా అనారోగ్యవంతులు అవుతారు. ఎక్కువ సందర్భాల్లో వారి జాతకం కనుక బాగోకపోయేటట్లయితే యాక్సిడెంట్స్ గురయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. కనుక ఇట్లా ఎటువంటి పరిస్థితుల్లో పడుకోకూడదు. ముఖ్యంగా ఆ ఇంటి యజమాని నైరుతి మాస్టర్ బెడ్రూమ్లో దక్షిణం తలబెట్టి ఉత్తరం కాళ్ళు పెట్టి పొద్దున్న నిద్ర లేవగానే కుబేర స్థానమైనటువంటి ఉత్తరాన్ని, అలాగే శివుడి స్థానమైనటువంటి ఈశాన్యాన్ని చూస్తూ నిద్ర లేవాలి. ఈ జాగ్రత్త పాటించేటట్టయితే నైరుతి యొక్క సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలని పొందగలుగుతారు. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.